హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు బెండకాయ పెరుగు కర్రీ తయారు చేస్తాను. ముందుగా బెండకాయలు తీసుకొని సగానికి కట్ చేసి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసి పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయలు కూడా వేసేసి అవి మగ్గుతుంటే పెరుగు తీసుకొని అందులో పసుపు, అల్లం, కారం, ఉప్పు వేసి ధనియాల పొడి వేసి అది బాగా కలిపి తర్వాత కర్రీలో కాస్త ఉప్పు, పసుపు వేసేసి కాసేపు మగ్గిన తర్వాత ఈ పెరుగు మిశ్రమాన్ని అందులో వేసేసి కొంచెం కారం వేసేసి కలిపేసి కాసేపు మగ్గిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే బెండకాయ పెరుగు కర్రీ చాలా బాగుంటుంది. చూడండి.